హాయ్ మూవీ లవర్స్. ఒక పక్క ఎలక్షన్స్ అండ్ మరో పక్క ఐపీఎల్ హడావుడి. అయినా సరే మీకోసం ఈ వారం ఓటీటీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా ఆహాలో 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్లో ఈ సినిమాకి నువ్వు వస్తే మేము రావాలా అన్నట్లు చూశారు. సో ఇంటికే వస్తుంది కాబట్టి ఫ్రీ టైంలో చూసేయండి. తర్వాత రోమియో, ఇది తెలుగులో లవ్ గురువుగా రిలీజ్ అయింది. విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా ఆహాలో మే 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ప్రైమ్ వీడియోలో. తెలుగు డబ్బింగ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ మధ్య ఈ సినిమాలో అంతగా ఆడకపోయినా ఈయన ఆడుతూనే ఉన్నాడు సినిమాల కోసం. నెక్స్ట్ ఆవేశం, ఫహద్ ఫసిల్ నటించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్. ప్రైమ్ వీడియోలో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఉందా లేదా అనేది స్ట్రీమింగ్ వరకు చెప్పలేం. ఈ ఇయర్ మలయాళం మూవీస్ లాటరీతో అయినట్లు ప్రతి సినిమా 100 కోట్లు అంటున్నారు. తర్వాత చిత్రం చూడరా, వరుణ్ సందేశ్ నటించిన ఈ చిన్న చిత్రం పెద్ద తెరపైన కాకుండా చిన్న తెరపైన పడుతుంది. ఈ నెల 9 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. మర్డర్ ఇన్ మాహిమ్, ఇదొక వెబ్ సిరీస్. ఒక బుక్ ఆధారంగా తీసిన ఈ సిరీస్ ఈ నెల 10 నుంచి జియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్. ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్గానే ఉంది. నెక్స్ట్ మెట్రో ఇన్ 8am, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమా ఈ నెల 10 నుంచి G5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు నవల అందమైన జీవితాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత ద గోట్ లైఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్. ఈ వీక్ నుంచి ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్. ఇంకా వీటితో పాటు కొన్ని సినిమాలు సడన్గా స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.